నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, నేను శ్రీ రెయిన్బో ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను. ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ 20 days ఉంది ఇంకా మన వినాయక చతుర్థికి. సో ఈ రోజు డేట్ వచ్చేసి 6th August 2025. చూస్తారు కదా, స్వామివారి విగ్రహాలు అయితే చాలా యూనిక్గా ప్రతి సంవత్సరం మన విశాల్ భగత్ యాదవ్ భాయ్ అయితే చేపిస్తాడు. ప్రస్తుతానికి స్వామివారి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తారు కదా, ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఎన్ని విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి, ఏ డిజైన్లు ఉన్నాయి, ఏ హైట్లు ఉన్నాయి, అవన్నీ అయితే చూసుకుందాం. तो विशाल भाई काम कैसे चल रहा है? बढ़िया चल रहा ना. चलो एक एक मूर्ति अपन डिटेल में देखेंगे है ना. और क्या क्या मूर्तियां अवेलेबल है एक बार अपने बप्पा लॉर्ड्स को दिखाते हैं. बिल्कुल. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నేను చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 20 days అయిపోయింది. సో థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, శ్రీ రెయిన్బో ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి పోయే ముందు మీ అందరికైతే ఒక్కసారి లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లక్ష్మీగూడ జల్పల్లి దాటిన తర్వాత మామిడిపల్లిలో మనకైతే స్వామి వివేకానంద చౌరస్తా ఉంటుంది. సో అదే అనమాట ముంగడ చౌరస్తా. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆ చౌరస్తా నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకోగానే ఫస్ట్ రైట్లో అక్కడ వర్క్షాప్ ఉంది. సో అక్కడ చూస్తారు కదా, రెయిన్బో ఆర్ట్స్ 7 కలర్స్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఓం అండ్ రైట్ సైడ్లో మన స్వాస్తిక్. రెయిన్బో ఆర్ట్స్ గణపతి ఐడిల్స్, విశాల్ భగత్ యాదవ్. సో అన్న వచ్చేసి ఫ్రమ్ బేగం బజార్. అండ్ అన్నది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9848545131. సో ప్రతి సంవత్సరం చాలా యూనిక్ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చూస్తారు కదా, శంషాబాద్లో మామిడిపల్లి విలేజ్లో అయితే వీళ్ళ వర్క్షాప్ ఉన్నది. సో చలో భయ్యా, देखते हैं काम कैसे चल रहा है. और विशाल भाई, अपना काम कब चालू है ये 2025 सीजन में? अपना दिस सीजन जनवरी से स्टार्ट हुआ ना अपना. जनवरी. टोटल कितने मूर्ति बना रहे हैं अन्ना? ऑलमोस्ट 90 to 100 के आसपास है. 90 to 100. ओके. और भैया, तो पूरा काम कब तक हो जाएगा? बस एक वीक 10 days में हो जाएगा ना. 10 days में. सो भैया, और बुकिंग कैसे चल रहे हैं? बढ़िया चल रहा ना. टोटल कितना अवेलेबल है अभी? अभी अवेलेबल तो मैक्सिमम बुक हो गए सो है. वेरी गुड. एक 18 to मैक्सिमम 20 पीस अवेलेबल है बस. ओके. सो फ्रेंड्स, ఇంకా ఒక 20 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయంట. और क्या क्या हाइट में अभी अवेलेबल है అన్న? मिनिमम 10 फीट से 15-16 फीट तक अवेलेबल है ना. ఓకే. సో 10 to 16 ఫీట్లో అయితే అవైలబుల్ ఉన్నాయంట. సో మన బప్పా లార్డ్స్ కూడా వచ్చారు. అన్న అందరికీ నమస్తే. జబల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. సో చెప్పాలి భాయ్, మీరు ఎక్కడి నుంచి వస్తారు? వినాయకుని బుక్ చేయడానికి వచ్చా, లేదు మీరు కూడా కంటెంట్ క్రియేటర్సా? మీది ఏంటి ఛానల్ పేరు? సో A to Z డివైన్ వైబ్స్. తమ్ముడు మీది సేమ్. మీరు హార్మోని. చలో, ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ, ఆల్ ది బెస్ట్. ఓకేనా? సో చలో ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి బిగ్ బాడీ, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకైతే స్వామివారు మంచి 6 पैक बॉडी. సో भैया, ये क्या कॉन्सेप्ट में है? ये जरासंध का है ना. ये जरासंध का. ओके. सो ऊपर राक्षस है क्या? जरासंध वध है वो. ఓకే ఓకే. ये भीम के रूप में गणेश महाराज है. ఓకే. సో భీముని రూపంలో అయితే ఇక్కడ గణేష్ మహారాజ్ ఉన్నాడు. అండ్ ఫోటో ఇట్లా చూసుకోవచ్చు. సో ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి అక్కడ. సో భీముని రూపంలో అయితే స్వామివారి దర్శనం ఇస్తున్నాడు. జరాసంధ్ అనేసి ఒక రాక్షసుడు అనమాట, అతన్ని హతమారుస్తున్నాడు. तो विशाल भाई, अपना पेंटिंग का काम कब चालू हुआ है? हो गए ना 20 days के अभाव हो गए. 20 दिन. చలో अपना पेंटिंग का आउटपुट देखते हैं. एंड फ्रेंड्स, ఇక్కడ చూసుకోవచ్చు ఆర్టిస్టులు వచ్చేసి ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. సో भैया, यहाँ पर अवेलेबल है ये मूर्तियाँ? ये एक अवेलेबल है ना, जय मल्हार का. ओके. हो गए सो ఓకే. సో ఇక్కడ మల్లార్ గణేష్, మన మార్తాండ. ప్రతి వర్క్షాప్లో ప్రతి సంవత్సరం అయితే ఈ రూపంలో అయితే వినాయకుడు రెడీ చేస్తారు. అక్కడ మెడల్లో చూసుకోవచ్చు మన గంటలు. ఒక్కసారి అయితే వీళ్ళ పెయింటింగ్ చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి స్వామివారికి అయితే ఇక్కడ బాడీ పెయింటింగ్ అయిపోయింది. అండ్ అదే విధంగా ఇక్కడైతే ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. సో భయ్యా, ఆ జయ్యా దేఖతే హై. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి వచ్చేసి మంచి బ్లూ కలర్. అండ్ ఇక్కడ శివుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాను అనమాట. టోటల్ 8 హ్యాండ్స్. ఒక చేతిలో వచ్చేసి డమురుకం అండ్ ఇక్కడ వచ్చేసి శంఖం. तो भैया, क्या हाइट में है, अवेलेबल है क्या? ये इधर के पूरे मैक्सिमम बुक्ड है ना. ఓకే. 2 पीस इधर अवेलेबल है. ఓకే. సో ఫ్రెండ్స్, ఇవన్నీ బుక్ అయిపోయినాయి అంట. అయినా కానీ మన రెయిన్బో ఆర్ట్స్ వాళ్ళ అవుట్పుట్ అయితే చూద్దాం. చెవిలో అయితే ట్యాగ్ వేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు మన నెమలి. అట్లనే ఇక్కడ కూర్చున్న వినాయకుడు. ప్రస్తుతానికి అయితే బాడీ కలర్ ఇంకా షేడింగ్ వర్క్ అయిపోయింది. అండ్ ఇక్కడ మన బాలాజీ. అందరైతే ఒక్కసారి కమెంట్ బాక్స్లో గోవిందా గోవిందా అని టైప్ చేయండి. సో స్టాండింగ్ విగ్రహం అవైలబుల్ ఉన్నది. क्या हाइट में अन्ना मूर्ति? ये 10 to 12 फीट्स के अंदर बाहर है. ఓకే. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకు 10 to 12 ఫీట్ హైట్ లో ఉంటాడు. స్టాండింగ్ విగ్రహం, బ్యూటిఫుల్. और ये वाला भैया? ये बालाजी महाराज का. ఓకే. సో ఇంకొక బాలాజీ రూపంలో అయితే స్వామివారి దర్శనం ఇస్తుంది. ఇది అవైలబుల్ ఉందా? नहीं, बुक्ड है. ఓకే. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ బజరంగ్ బలి లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్.
అండ్ స్వామి చూసుకోవచ్చు మంచి మహారాజా పోజ్ లో అయితే కూర్చొని ఉన్నాడు. సో భయ్యా कौन सा मूर्ति अभी अवेलेबल है? ये इसमें एक अवेलेबल है ఓకే. సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. और वो शंकर जी का. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు స్వామి వారి చేయిలో ఇక్కడ శంఖం, అట్లనే ఇక్కడ విష్ణు చక్రం. సో మంచి పెద్ద తొండం, లాంగ్ ఉంది, కిరీటం కూడా సూపర్ ఉంది. అండ్ కూర అంటారు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ గజరాజ్ అండ్ ఇక్కడ కూడా గజరాజ్. సో మామూలుగా ఏదైతే ఇక్కడ సింహాసనం ఉందో సింహాసన్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏవైతే ఆర్టికల్స్ వస్తాయో అవిటిని కూర అంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు నాగదేవత. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. బాయ్ రామ్ రామ్, జై శ్రీరామ్. कैसे कहाँ से आ रहे आप? ओके. సో భయ్యా అయితే రెగ్యులర్ గా మనకు కనిపిస్తూనే ఉంటాడు. और भैया आपको भी राम राम, जय श्री राम. సో भैया और बताइए क्या क्या अवेलेबल है? ये शंकर जी का ये अवेलेबल है. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామి వారి కిరీటం పైన శివలింగ్ ఉన్నది, అట్లనే మనకైతే చందామామ ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి డమురుకం, శంఖము. సో ఇక్కడ కూర్చున్న వినాయకుడు అండ్ మెడలో చూసుకోవచ్చు మంచి గంటలు ఉన్నాయి. కొంచెం పర్పుల్ బాడీ కలర్ వచ్చింది. క్యా హైట్ మే భయ్యా? సేమ్ అన్న 10 to 12 के अंदर. సో 10 to 12 ఫీట్ హైట్. కొంచెం లోపలికి వెళ్దాం. లోపల మనకైతే స్వామివారి విగ్రహాలకు పంచ కూడా కట్టేశారు. సో భయ్యా ये काम कब हो गया है ये वाला? ये 1 month हो गया ना काम कंप्लीट हो गया. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ విగ్రహాలు. స్వామి వారికి ఫుల్ బాడీ డ్రాపింగ్ అయితే వేసారు అనమాట. మెడలో కండువా, అట్లనే ఇక్కడ కంప్లీట్ డ్రెస్సింగ్, ఇంకా పంచ. అండ్ అదేవిధంగా స్వామివారి పైన కుందన్ వర్క్ కూడా అయిపోయింది. చూసుకోవచ్చు ఇక్కడ తొండం పైన. సో భయ్యా ये सब मूर्ति क्या हाइट में है? ये 6 feet का है मैंने. సో 6 ఫీట్ హైట్ లో మనకైతే సుమారు ఒక 7-8 విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి కుర్తాలు కూడా డిఫరెంట్ కలర్ ఉన్నాయి. సో భయ్యా इसमें कितने अवेलेबल है, कितने बुक्ड है? 3 बुक्ड है, 3 अवेलेबल है ना. ఓకే. సో దీంట్లో వచ్చేసి 3 విగ్రహాలు. ఎవరికైతే మనకు ముంబై కాన్సెప్ట్ లో ఫుల్ బాడీ డ్రెస్సింగ్ కావాలనుకుంటే మన శ్రీ రెయిన్బో ఆర్ట్స్ కి రావచ్చు. సో భయ్యా क्या क्या अवेलेबल है इसमें? ये ఓకే. ये वाला है और वो ब्लू धोती का है. ఓకే. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. అండ్ బ్లూ ఇది కూడా అవైలబుల్ ఉంది. సో కూడా బ్యూటిఫుల్ అనమాట. స్వామివారి కిరీటం పైన కూడా మంచి వర్క్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ ఒక్కసారి ఈ లైన్ కూడా చూసుకుందాం. ఈ లైన్లో కూడా మంచి యూనిక్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. గరుడ మహారాజ్ పైన అయితే కూర్చున్న వినాయకుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి ఇక్కడ మన మత్స్య అవతారంలో అయితే ఒక రాక్షసుడు అన్నమాట. సో రియల్ హెయిర్ ఉన్నాయి, చాలా రియలిస్టిక్ అయితే అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్. తర్వాత ఇక్కడ మనకైతే ధనుష్ పట్టుకొని ఉన్నాడు. అండ్ ఇక్కడ కూడా ఇంకొక రాక్షసుడు అనమాట. ఇక్కడ కూడా రాక్షసుడు అండ్ మంచి స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు శివుని రూపంలో అయితే దర్శనమిస్తుంది అనమాట. రావణుడు ఎత్తుకున్నాడు. ఎట్లయితే బజరంగ్ బలి శ్రీరాముని ఎత్తుకుంటాడో అట్లా ఇక్కడైతే రావణుడు ఇక్కడ వినాయకుని ఎత్తుకున్నాడు. వినాయకుడు వచ్చేసి మనకు శివుని రూపంలో మంచి బ్లూ బాడీ. తర్వాత ఇక్కడ మొత్తం 5 ఎలిఫెంట్స్ అండ్ ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో మంచి కలరింగ్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూర్చున్న వినాయకుడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలిఫెంట్స్. తర్వాత ఇక్కడ బజరంగ్ బలి అండ్ బజరంగ్ బలి తొడపైన అయితే స్వామివారు కూర్చొని మనకు దర్శనం ఇస్తుండు. సో అన్ని స్పెషల్ విగ్రహాలు. ఇట్లాంటి విగ్రహాలు కంప్లీట్ భాగ్యనగర్లో ఎక్కడ దొరికాయి. ఇక్కడ మోర్ పైన చందామామ ఉంది. ఆ చందామామ పైన కూర్చొని అయితే స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ బ్లూ బాడీ అండ్ తొండంలో కూడా మనకైతే కలశం ఉన్నది. వెనకాల శేషనాగ్. చాలా బ్యూటిఫుల్ విగ్రహం. భయ్యా క్యా హైట్ మే హై? ये 10 फीट है ना. సో 10 ये अवेलेबल है. ఫ్రెండ్స్ మీకు ఈ విగ్రహం కావాలనుకుంటే ఫటాఫట్ మన శ్రీ రెయిన్బో ఆర్ట్స్కి వచ్చేసేయండి. మన విశాల్ భాయ్ అయితే నెగోషియేట్ చేసి మీకైతే బెస్ట్ ప్రైస్లో ఇస్తాడు. తర్వాత ఇక్కడ కూడా చూసుకోవచ్చు స్వామివారు అయితే మనకు నించొని దర్శనం ఇస్తున్నాడు. అన్ని యూనిక్ విగ్రహాలు. అండ్ ఇక్కడ శివ్జీ, శివుని పైన చందామామ, చందామామ పైన కూర్చున్న వినాయకుడు. తర్వాత ఇంకొక డిఫరెంట్ యాక్షన్ పొజిషన్. కింద నంది, నంది పైన శివలింగ్, శివలింగ్ పైన శేషనాగ్, శేషనాగ్ పైన మంచి స్టాండింగ్ పొజిషన్. అంటే ఇది బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. సో భయ్యా ये वाला अवेलेबल है क्या? नहीं बुक्ड है ना वो. इसमें मैक्सिमम ओनली 4-5 अवेलेबल है ना. बाकी मैक्सिमम बुक्ड है पूरे ये लाइन से ये लाइन तक. ఓకే. సో ఈ పర్టికులర్ లైన్లో అయితే ఒక 4 నుంచి 5 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయంట. ఇక్కడ చూసుకోవచ్చు నంది మహారాజ్ పైన సవారీ చేస్తున్నాడు మన మల్లన్న స్వామి. అండ్ ఇక్కడ
మన శివునికి అయితే అభిషేకం చేస్తున్నాడు. చాలా బాగున్నది, యూనిక్ డిజైన్, ఒక ఫ్లయింగ్ వినాయకుడు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే మన శ్రీ రెయిన్బో ఆర్ట్స్లో वन ऑफ द मोस्ट यूनिक बप्पा. सो भैया ये मूर्ति के बारे में बताइए. ये ऑपरेशन सिंदूर कांसेप्ट है ना. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామి వారు వచ్చేసి మనకు ఒక సోల్జర్ లెక్క అయితే దర్శనమిస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక్క కాలు పైన అయితే నించొని మనకు దర్శనమిస్తున్నాడు. పెద్ద గజమాల అండ్ విఠల్ మహారాజ్ రూపం అనమాట. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ చేపలు ఉన్నాయి, ఫిషెస్. ఈ అన్ని విగ్రహాలు కూడా బుక్ అయిపోయినాయి. చూసుకోవచ్చు అవుట్పుట్ అయితే చాలా బాగున్నది. ప్రతి ఒక్క విగ్రహం కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఉగ్ర రూపం. నెక్స్ట్ లైన్కి వెళ్దాం ఇప్పుడు. చలో భాయ్, నెక్స్ట్ లైన్ में क्या क्या अवेलेबल है वो भी थोड़ा बताइए. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పంచముఖ. సో చాలా బాగుంది. అవైలబుల్ ఉందా అన్న? సో ఈ విగ్రహం చూసుకుందాం, ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి తొండంలో కలశం, వెనకాల బాలాజీ. సో బాలాజీ కాన్సెప్ట్లో అయితే 3 విగ్రహాలు చూసినప్పటి వరకు అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి శివుని రూపంలో కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో భాయ్ ఏ వాళ్ళ అవైలబుల్ హై? ఓకే, ఇక్కడ మంచి 6 ప్యాక్ బాడీ, స్టాండింగ్ పొజిషన్. ఫ్రెండ్స్ ఇవన్నీ స్పెషల్ సోలాపూర్ ఇంకా ముంబై కాన్సెప్ట్లో విగ్రహాలు అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా స్పెషల్గా ఉంది విగ్రహము. వెనకాల వచ్చేసి మనకు టైగర్ ఉంది, బెంగాల్ టైగర్. నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ఇవన్నీ బుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో చాలా లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి. చెప్పింది కదా ఇంతకుముందు కూడా అన్న, ఓన్లీ ఒక 16 to 20 మోడల్స్ ఉన్నాయి అవైలబుల్. మిగతా అన్నీ అయితే బుక్ అయిపోయినాయి. ఇక్కడైతే మన మూషక్ మహారాజ్ రథం. అండ్ ఇక్కడ కూడా చాలా యూనిక్ ఉన్నాయి అనమాట విగ్రహాలు. దీంట్లో నాన్న. ఓకే, ఈ లైన్లో వచ్చేసి మనకు 12 feet హైట్లో విగ్రహాలు ఉన్నాయి. ఒక 3 నుంచి 4 అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా యూనిక్ విగ్రహాలు ఉన్నాయి. సో ఇస్మే కుచ్ అవైలబుల్ హై? 2 పీస్ అవైలబుల్ है ना इसमें. ఓకే, దీంట్లో కూడా ఒక 2 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయంట. ప్రతి ఒక్క విగ్రహానికి కూడా యూనిక్ బాడీ కలర్, బ్లూ, పర్పుల్ అండ్ మన స్కిన్ టోన్ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది, బ్యూటిఫుల్. ప్రతి సంవత్సరం అయితే చాలా యూనిక్గా ఉంటాయి మన విశాల్ భాయ్ దగ్గర. అండ్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ అయితే. సో భయ్యా ये सोच किसका है? ये कारीगर ओन उनके दिमाग से ओन बना लेते हैं. జబర్దస్త్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్దాం. నెక్స్ట్ లైన్లో ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే స్వామివారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెడీ ఫర్ पेंटिंग एंड कलरिंग. सो भैया इसमें कितने अवेलेबल है? इसमें 3 to 4 अवेलेबल है ना. సో 3 to 4 పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయంట. బట్ అన్ని జంబో సైజ్, బిగ్ సైజ్. 14 to 15 feet. సో 14 to 15 feet హైట్లో మన గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాడు. చూసుకోవచ్చు చాలా పెద్ద పెద్ద సైజెస్. సో ఫ్రెండ్స్ మీరైతే డిస్ప్లే పైన ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ లొకేషన్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో కాండి. సో భయ్యా ये लाइन में क्या स्पेशलिटी है? इसमें एक पंचमुखी हनुमान है ना. ओके, जो अवेलेबल है. ओके, और एक सबसे स्पेशल ये एक है खैरताबाद मॉडल. वाव, నైస్, యూనిక్ మోడల్ है. अब तक खैरताबाद का नहीं बना कहीं. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఈ సంవత్సరం ఓన్లీ కర్ర పూజకే పోయినాను. నా న్యూ ఆఫీస్ వర్క్ అండ్ అట్లనే మన గణపతి స్టాల్ వల్ల అయితే టైం కుదరలేదు. బట్ మన విశాల్ అన్న మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ మోస్ట్ ఫేమస్ వినాయకుడు. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ ఒక విగ్రహం అయితే చేసిండు. సో అన్న ఇది అవైలబుల్ ఉందా మరి? అవైలబుల్. ఎంత ఉందన్న హైట్? ये 14-15 ఫీట్స్ रहता है. సో 15 feet హైట్లో మన ఖైరతాబాద్ వినాయకుని కాన్సెప్ట్లో అయితే ఇక్కడ విగ్రహం అయితే రెడీ చేయించిండు. చాలా బాగున్నాయి అన్న. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు గజరాజ్. బట్ 3 తలలు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం స్మాల్ సైజ్లో విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మన గణపతి బప్ప, అట్లనే ఇక్కడ మూషక్ మహారాజ్, వన్ సెకండ్ सोल्जर कॉन्सेप्ट. सो ये भी ऑपरेशन सिंदूर है? ऑपरेशन सिंदूर के साथ का है. जबरदस्त, मेड ऑन ऑर्डर है. ओके, एज पर ऑर्डर. तो भैया इस बार आपको कैसा लग रहा है? टोटल कितने साल से आप ये मूर्ति बना रहे हैं? 2014 से बना रहे हैं ना अपन. 2014 11th ईयर है ये. ఓకే. సో మన విశాల్ భాయ్ వచ్చేసి 2014 నుంచి స్వామివారి విగ్రహాలు అయితే చేస్తున్నాం అనమాట. ఇది 11th ఇయర్. అండ్ ప్రతి సంవత్సరం చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ ఇక్కడైతే సెకండ్ ఇయర్. దీనికంటే ముందు లక్ష్మీగూడలో చేసిండు, దానికంటే ముందు జియాగూడ. సో ఫ్రెండ్స్ మనమైతే లాస్ట్ టైం కొన్ని రీల్స్ తీస్తుండే, అక్కడైతే వినాయకుడు ఉన్నాడు కదా. సో అదైతే చూపిస్తా. ఇవన్నీ వెరీ బిగ్ సైజ్. సో భాయ్ క్యా హైట్ रहेगा? ये 18-19 फीट्स है ना. बुक्ड है ये सामने के दो. वो एक अवेलेबल है. ఓకే. సో కొనాకున్న పెద్ద విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. అది కూడా బాలాజీ కాన్సెప్ట్. ఇక్కడైతే మత్స్య అవతారం. అండ్ ఇవి కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ బిగ్ సైజ్. సో అన్న వాళ్ళ దగ్గర స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి. విశాల్ భాయ్
ये 2025 में तो अपने गणपति बप्पा का मूर्तियाँ बहुत खूबसूरत है, तो अपने बप्पा लवर्स को क्या बोलना चाहते हैं? अपने पास यूनिक मॉडल्स रहते हैं ना, मुंबई स्टाइल, सोलापुर मॉडल, हर जगह आपको मुंबई स्टाइल जो रहता है आपको खाली पोजीशन चेंज में रहता। ओके। अपने पास जो है पूरा डबल पीस, ट्रिपल पीस, पूरा यूनिक मॉडल में है। जैसा कि ये देखिए आप, गजराज का है, ये आपको मुंबई मॉडल में नहीं मिलता। यस। और इसमें मैक्सिमम जो है सो बुकिंग के है। ओके। 3 to 4 अवेलेबल है इसमें भी। ओके। बाकी के पूरे बुकिंग के ही चाहिए, मेड ऑन ऑर्डर बन रहे। ओके, एज पर ऑर्डर बन रहे। बहुत अच्छा लगा भैया, एंड ऑल द वेरी बेस्ट। सिर्फ अभी 20 दिन बाकी है, नेक्स्ट एपिसोड में कंप्लीट आउटपुट दिखाते हैं। रिक्वेस्ट टू कस्टमर्स, हाँ भैया, మెసేజ్ కమ్ करके आप लोकेशन पर आ जाएंगे तो बढ़िया रहेगा। యా సో ఫ్రెండ్స్, విన్నారు కదా మన విశాల్ భాయ్ ఏమంటున్నంటే కంటిన్యూస్గా మెసేజ్ చేయడము అట్లనే కాల్ చేయడం కంటే డిస్క్రిప్షన్లో అయితే భయ్యాది కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాట్సాప్ చేస్తే మీకు లొకేషన్ పంపిస్తాడు. అదేవిధంగా లొకేషన్ నేను కూడా మెన్షన్ చేసిన, అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా కొన్ని రీల్స్ ఇంకా షార్ట్స్ వస్తాయి. సో అన్నకైతే మనం సపోర్ట్ చేద్దాం, చాలా మంచి మంచి విగ్రహాలు అయితే ఈ 2025లో మనకైతే అందిస్తున్నాడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ భయ్యా. జై శ్రీరామ్. జై శ్రీరామ్ భయ్యా. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ, హర హర మహాదేవ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షత.